జర్నలిస్ట్ రఘు కూడా ఉన్నాడు కదా. జర్నలిస్ట్ రఘు ఏంటంటే ఆయన ఏదైనా ల్యాండ్ కబ్జాల గురించి అయితేనేమో చేస్తాడు, దీని గురించి చేయడు. లేదా ఆయనకు టీఆర్పీస్ కావాలి, వ్యూస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ బండి సంజయ్ కొడుకు బండి భగీరథ ఒక్కదాని ఇష్యూను మనం అనుకున్నాం తీన్మార్ మల్లన్న పోయిన తర్వాత ఆయన క్రియాశీల రాజకీయాలకు పోయినాక మనకు ఒక అసలు సిస్సలైన జర్నలిస్ట్ రఘు అనుకున్నాం. కానీ ఆయన చేసే కంటెంట్ ఏంటంటే పెద్ద పెద్ద విషయాలే చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ బండి భగీరథ గురించి 10 రోజులు చేసిండా, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గురించి 10 రోజులు. ఒడ్లు కొనే దిక్కు లేక చాలా మంది రైతులు అధికారుల కాలు మొక్కుతారు, ఆ వీడియో చేయడం అన్నాడు. క్షేత్రస్థాయికి పోయి ప్రజల బాధలు చూడడు. ఈయనకున్న పేరే ప్రజా సమస్యల గురించి మంచిగా ఫైట్ చేస్తాడు రఘు అని. కానీ ఈయన మొత్తం ఇప్పుడు ఏం చేస్తుందంటే యాంటీ నేషనలిస్ట్గా, యాంటీ బీజేపీ, యాంటీ హిందూగా, ఇంకా అవసరమైతే ఈ ల్యాండ్ కబ్జాలు చేసే వాళ్ళ దగ్గరికి అప్పట్లో చూసాం, నీకు గుర్తుందో లేదు, వట్టెక్స్ వర్మ దగ్గరికి వెళ్ళిండు. మరి ఏమైందో తెలియదు. సో ఇప్పుడు కూడా అన్నకు ఇది పెద్ద మ్యాటర్ కాదు. అక్కడ అగ్రవర్ణాలు చేస్తే ఈయన పోయి ఆ వీడియో కవరేజ్ చేస్తే వ్యూస్ పోతాయి. ఇప్పుడు అక్కడ మొహమ్మద్ గౌజ్ చేసిండు, ముస్లింల జోలికి పోవాలంటే అన్న కూడా. కాబట్టి ఈ రగ్ అనేటోడు కూడా దీన్ని కవర్ చేయడు. చేసినా కూడా నిన్న చూసినాం న్యూస్ పేపర్లో ఏదో వస్తే ఇట్లా ఏదో చిన్న చదివి ఒక 10 నిమిషాలు చదివి వదిలేసాడు. ఇన్ కేస్ అక్కడ ఒకవేళ బీజేపీ కార్యకర్త ఉంటే అబ్బా రామ్ సాయిరామ్ చుక్కలు చూస్తుండే. ఇది పరిస్థితి వాళ్ళది.